అంటే అంటే ఒక ఒక ఎస్సీ ఎస్టీ శూద్రుడు ఎందుకు విద్య నేర్వద్దు నాకు చెప్పండి. అంటే ఇక్కడనే ఉంది కదా తేడా, ఇక్కడనే తెలుస్తుంది కదా. అంటే గా రోజులనే గట్లున్నది అంటే సో కాబట్టి ఈ శూద్రునికి అందుకే ఇది వాస్తవం. ఏది ఎవడన్నా మనం అది జయం మనదేనా వెంకటేష్ సినిమా ఉండేది. ఈవెన్ పూరికి వండి ఆ యొక్క రథాన్ని ముందుకు నడిపిస్తారు. గుంజటోళ్ళు ఎవరు? దళితులు. ఏముంటుంది? ఒక చిన్న కింద ఒకటి ఉంటుంది, పైన కూడా ఏముండదు, బక్క చిక్కుంటాడు. ఈ బ్రాహ్మణుడు ఓడు బక్క చిక్కున్నాడు అంటే ఎంత డిస్క్రిమినేషన్ ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజులలో ఎట్లుంటే ఆ రోజులలో ఎట్లుండే. సో కాబట్టి అందరికి విద్య నేర్చుకునే హక్కుని ఆ బ్రిటిష్ వాడు తీసుకురావడం జరిగింది. ఏది ఎప్పుడు 1813లో తెచ్చారు. అర్థమైందా? ఇక ఆస్తి హక్కు గురించి చెప్పిన. ఓకే, ఇంకా శిశు హత్య నిషేధం, సతీ సహగమనం, ఆంగ్ల విద్యా పద్ధతి, అందరికీ ఉద్యోగాలు, నరబలి వ్యతిరేక చట్టాలు. టగ్గులు అనేవారు ఉండేవారు. ఏది ఈ టగ్గులు అంటే యుద్ధాలలో పనిచేసిన తర్వాత పిండారీలు టగ్గులు అనేటోళ్ళు ఉండేటోళ్ళు. ఇక వాళ్ళకి అయిపోయినాక ఏంటంటే వాళ్ళకి ఏ పని లేకుండా ఉండేటోళ్ళు. అప్పుడు ఏం చేసేటోళ్ళు అంటే దేశం మీద పడి దోసుకునేటోళ్ళు, అందరి ఇండ్లలోకి వచ్చి దోసుకునేటోళ్ళు. ఓకే, పిండారీలు లేదా టగ్గులు అంటారు. సో అట్లాంటి వాళ్ళని అణిచివేయడానికి ఒక చట్టం తెచ్చిండు బ్రిటిష్ వాడు 1830లో. ఓకే, అర్థమైందా? బానిసత్వ నిర్మూలన చట్టం తెచ్చిండు 1833లో. ఇది వివాహ వయస్సు చట్టం తెచ్చిండు, అంటే బాల్య వివాహాలు రద్దు చేసే చట్టం తెచ్చిండు 1891లో. అర్థమైందా? తర్వాత ఇది వివాహ వయస్సు చట్టం అది వేరేది. మళ్ళీ బాల్య వివాహాల నిషేధ చట్టం 1929లో తెచ్చిండు. ఇది ఆస్తి హక్కు చెప్పిన, గంగలో పడేసారు, నిమ్న కులాలకి అందరి విద్య చెప్పిన. అర్థమైందా మిత్రులారా? అందరికి ఒక రేఖం శిక్షలు, 3 రాత్రులు గడిపేది, దేవదాసి నిషేధం, నరబలి, విధవరాళ్ళు పునర్వివాహ చట్టం. అంటే ఈ యొక్క భర్త చనిపోతే వాళ్ళకి రెస్ట్ ఆఫ్ ద లైఫ్ తెల్లగా అంటే ముసలోనికి చిన్నామని పెళ్లి చేసేటోళ్ళు. వాడు ముసలాడు కాబట్టి తొందరగా చచ్చిపోయేటోడు. ఈమెన్ ఇక తెల్ల గుండు కొట్టించి తెల్ల బట్టలు వేసి మూల కూర్చొని పెట్టేవాళ్ళు రెస్ట్ ఆఫ్ ద లైఫ్. అట్లా ఉండొద్దు అని చెప్పి ఈ యొక్క ఎవరైతే భర్త చనిపోయిన వాళ్ళు ఉంటారో మళ్ళీ వివాహం చేసుకోవచ్చు అనడానికి 1856లో విధవరాళ్ళకి పునర్వివాహ చట్టం తెచ్చారు. అర్థమైందా? కన్యాశుల్కం గదే సినిమా, అది దాన్నే ఆ నవలనే ఆ స్టోరీనే దాన్ని సినిమా తీసారు. ఓకే, ఇది చరక్ పూజ, శూద్రులను పెద్ద పెద్ద భవనాల్లో నరబలి. ఓకే, చరక్ పూజలు చేసేవాళ్ళు. దానికి ఆ నరబలి నిషేధ చట్టం 1863లో తెచ్చారు. అర్థమైందా? సో ఇన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. ఇవాళ ఇది బుద్ధిజం, భారతదేశంలో బుద్ధిజాన్ని లేకుండా చేసింది ఎవరు? ఇవాళ మన భారతదేశంలో పుట్టిన బుద్ధిజం మన చుట్టుపక్కల దేశాలన్నీ ఏషియన్ కంట్రీస్, చైనా, ఈ థాయిలాండ్, కంబోడియా అన్ని దేశాల్లో ఉంది, శ్రీలంక. మరి భారతదేశంలో ఎడిపోయింది? ఎన్ని బౌద్ధ విశ్వవిద్యాలయాలు ఉండేవి ఇలా తక్షశిల, నలంద, రత్నగిరి, విక్రమ్శిల, అట్లా 9వ 10వ బౌద్ధ ఏమంటారు యూనివర్సిటీస్ ఉండే. ఎవరు గాలబెట్టిండ్రు? ఎవరు లేకుండా చేసారు చెప్పండి? అంటే ఈ దేశ మూలవాసులకి విద్య ఉండకూడదు, తెలివి కళ్ళలు ఉండకూడదు. అర్థమైందా? హింస అనేది లేదు మన దగ్గర. ఈ బలుల కాన్సెప్టే లేదు. వాడు తీసుకొచ్చిండు యజ్ఞాలు యాగాలు కాన్సెప్టే లేదు. అర్థమైందా? ఇక్కడ మూలవాసులు శ్రమణ పరంపరలో వాళ్ళు ధ్యానం చేసుకునేవారు. వాళ్ళ యొక్క ఇది ఆ మానసిక ప్రశాంతత కానీ అంత మన లోపలనే ఉందని. ఈ బుద్ధిజం 100% ఈ శ్రమణ పరంపరకు సంబంధించింది. అట్లా ప్రతి ఒక్కరూ ఆ గురు పరంపరలో ఈ శ్రమణ పరంపరలో ధ్యానం చేసుకునేవారు. ఏదైనా అంతర్ముఖంలోనే చూసేవారు. ఈ సనాతనంలో, ఈ ఆర్యం లోపల, ఈ బ్రాహ్మణిజం లోపల ఈ ధ్యానం అనే కాన్సెప్టే లేదు. ఎంతసేపు బలు ఇవ్వాలి. ఏ స్థాయికి బలు ఇచ్చిర్రు అంటే ఆ జంతు పశువులని అంటే ఇక వ్యవసాయం చేయడానికి లేని పరిస్థితి వచ్చింది. ఈ హింసను చూడలేక చాలా మంది రాజులతో సహా బుద్ధిజం జైనిజంలోకి కన్వర్ట్ అయ్యారు. అప్పుడు మొత్తానికి మన ఎగ్జిస్టెన్స్ అయిపోతుందని చెప్పి అప్పుడు ఆ బుద్ధిజం జైనిజాన్ని వీడు కొన్ని పాటించే ప్రయత్నం చేసిండు. అర్థమైందా? సో ఆలోచించండి మిత్రులారా, దయచేసి వాడు చేసిన దరిద్రం అంతా చేసి మళ్ళా ఎవడన్నా వాస్తవాలు చెప్తే వాని మీద కొద్దిగా వేస్తే ఈ ట్రోలింగ్. నేను ఇప్పుడు అడుగుతున్నా, ఇప్పుడుకి శూద్రుడు ఎందుకు పూజాని ఏమని అడుగుతున్నా? రేవంత్ రెడ్డి గారు తమిళనాడులో చేశారు కదా,
గతంలో కూడా ఈ మార్కండే గుళ్ళ కొన్ని గుళ్ళల్లో ఈ యొక్క వేరే అన్ని ఈ యొక్క బైండ్లు కొందరు చేసేటోళ్ళు కదా, చేయండి. సంస్కృతం తీసేసి తెలుగులో చెప్పేటట్టు తెలుగులో చెప్పాలి అన్ని మంత్రాలు, అన్ని మతాల అన్ని కుల. ఇప్పుడు ఏ ముస్లిం వాడైనా ఇమాం కాగలుగుతున్నాడు, ఏ క్రిస్టియన్ వాడైనా పాస్టర్ కాగలుగుతున్నాడు. మరి ఏ హిందువు అయినా ఎందుకు పూజారి కాకూడదు? సింపుల్. సంస్కృతంలో చెప్పొద్దు, అచ్చ తెలుగులోనే చెప్పాలి ఏ మంత్రమైనా. ఎస్, ఏ కులమోడైనా ప్రతి హిందువు పూజారి కావచ్చు. చెప్పండి, తప్పేముంది? ఒప్పుకోడే బ్రాహ్మణుడు, వాని ఆధిపత్యం పోతుందే. గుళ్ళో వచ్చే సంపద దోసుకోవాలి, ఈ ప్రజలందరినీ కంట్రోల్లో పెట్టుకోవాలి, వాళ్ళకి పొద్దుగాలేస్తే పిచ్చి లేపాలి. ఇవన్నీ సాధ్యం కాదు కదా. చెప్పండి.